ఏలూరు జిల్లా జీలుగుమిల్లి తాటియాకులగూడెం నుండి పోలవరం జాతీయ రహదారి నిర్మాణంలో ఇల్లు స్థలాలు కోల్పోయిన బాధితులు ఎమ్మెల్యే చిర్రి బాలరాజును కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. 365 బీబీ జాతీయ రహదారికి ఇచ్చే నష్టపరిహారం సరిపోదని, న్యాయంగా పరిహారం అందిస్తే సంతోషంగా స్వీకరిస్తామని వారు పేర్కొన్నారు. నష్టపరిహారం పెంపు విషయంలో జిల్లా కలెక్టర్ మరియు జేసీ దృష్టి సారించాలని బాధితులు ఎమ్మెల్యేను కోరారు. ఏదైతే స్థలాలు కోల్పోయిన బాధితులందరూ కూడా ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారిని అలాగే జిల్లా కార్యదర్శి అయిన గడ్డలు జరుపుకుంటున్నాము కలవడం జరిగింది. వీళ్ళ బాధ చాలా వర్ణనాతీతం. నిన్న జేసీ గారిని మేము కలవడం జరిగింది. జేసీ గారికి ఇప్పుడున్న విషయాలన్నీ వాస్తవాలన్నీ వ్యక్తపరచడం జరిగింది. మనం ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ స్థలం అనేది చాలా ఇబ్బందికరమైన వాతావరణం. ఈ సెంటర్ కూడా చాలా రేపొద్దున ఫ్యూచర్ డెవలప్మెంట్ నేషనల్ రింగ్ రోడ్ అవుతుంది, ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ హైవే అవుతుంది. ఇన్ని వేల కోట్లు ప్రభుత్వం వెచ్చించి కొంతమంది సామాన్యుల్ని మనం బలి చేయడం అనేది ఇది ప్రభుత్వాలకు కూడా మంచిది కాదు. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ నేషనల్ హైవే కాబట్టి దయించి నేను జేసీ మేడంని కానీ కలెక్టర్ మేడం కానీ రిక్వెస్ట్ చేయాలంటే, కేంద్రానికి మీరు రికమెండ్ చేసింది ఎంతైతే ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని ఈ చిన్న చిన్న బండి కొట్టు మీద బతికి ఇలాగ వ్యాపారస్తులు కానీ అలాగే రోడ్ సైడ్ ఉన్న నివాస స్థలాలు ఇళ్ళు కానీ చాలా ఇబ్బందికర పరిస్థితి ఉన్నాయి. వాళ్ళకి తగు న్యాయం చేయాలని చెప్పేసి మీకు ఏజెన్సీ ప్రాంతంలో నియరెస్ట్ వాల్యూస్ అనేది ఉన్నాయి. ఇక్కడ నియరెస్ట్ 1 km అశ్వరావుపేట గ్రామం, అలాగే ఈ పక్కన చూస్తే నేషనల్ హైవేకి అటు తోడవై గ్రామం ఉంది. ఈ రెండు పరిగణలో తీసుకుని ఒక న్యాయబద్ధమైన రేటు మేడం గారు అలాగే రవి గారికి ఈ కార్యక్రమం చేసుకున్న పెద్దలందరికీ నమస్కారం. ఎమ్మెల్యే నా పేరు